సమాజంలో సువార్థికులకు ఎదురయ్యే సమస్యలను పాస్టర్స్ ఫెలోషిప్ సంఘస్థుల ఐక్యతతో ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని క్రైస్తవులు కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ శామ్యూల్ సాగర్ తెలిపారు. కాకినాడ వైద్యనగర్లో గల బెరెకా బ్లెస్సింగ్ చర్చ్లో కాకినాడ సిటీ రీజనల్ కమిటీ సారథ్యంలో కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ బాడీ సమావేశంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు బిషప్ దొమ్మేటి శామ్యూల్ సాగర్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ సువార్థికులు ఏల్చూరు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని దైవవర్తమానం అందించారు. రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు జోసెఫ్ బెన్ని సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. పాస్టర్స్ ఫెలోషిప్ ట్రెజరర్ మిస్పా విజయ్ కుమార్ వార్షిక నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా జార్జ్ శ్రీమంతుల దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చేపట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్య అతిథి ఏల్చూరు విద్యాసాగర్ను శాలువాలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఇటీవల కెనడా పర్యటనను పూర్తి చేసుకుని వచ్చిన జిల్లా అధ్యక్షులు శామ్యూల్ సాగర్ను కాకినాడ రీజనల్ కమిటీ అధ్యక్షులు జాషువాగిరి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కేబినెట్ సభ్యులను కాకినాడ రీజనల్ కమిటీ అధ్యక్షులు జాషువాగిరి ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దడాల జాషువాగిరి, ఫెలోషిప్ జిల్లా నాయకులు సీరం ఐజాక్, మిస్పా విజయ్ కుమార్, జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు పాల్గొన్నారు. దేవునికి భూమికి ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది. నోవాహు ప్రవర్తన మూలముగానే నీతిమంతుడిగా నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటూ ఉన్నాడు, నోవాహు నీవే నీతిమంతుడి అన్నాడు. నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని దేవుడు సంరక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భూమి అంతా కూడా నీటిమయం అయిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. ఆభుషాము యాభేతో అన్నవారు. అయితే ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. ఇక్కడ రాయబడిన మాట చాలా చాలా విలువైనది. కలవటానికి కూడా మన స్టీఫెన్ బాబు గారు నా దృష్టికి తీసుకొచ్చారు. మేము కలవాలనుకుంటున్నాం జిల్లా ఫెలోషిప్ని కూడా అని చెప్పి తప్పనిసరిగా మేము పర్మిషన్ పెట్టానండి. నేను ఈమెయిల్ పంపించాం. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో కానీ అవకాశం దొరకకపోతే మీరు తప్పనిసరిగా దీనికి అవకాశం కలిగించడానికి ఏర్పాట్లు చేయండి అన్నప్పుడు స్టీఫెన్ బాబు గారికి ఒకటే మాట ఇచ్చారు. 100% వారు ఎప్పుడు కావాలంటే అక్కడికి పర్మిషన్ ఇప్పించే బాధ్యతని తీసుకుంటానని చెప్పి వారికి కూడా నేను తెలియపరిచాను. ఆ రోజున నేను ఒంటరి పోరాటం చేసి ఎన్నాళ్ళు చేసినా కానీ మెమోరాండం ఇచ్చి వచ్చేయగలం. కానీ మనము అది అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు మనమందరం ఒకటవ్వాలి. అందరూ కలిస్తేనే మన సమస్య పరిష్కారానికి దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. మీరు ఎక్కడెక్కడి నుంచి ఎంత చున్ని జగ్గంపేట, ఈ ప్రయాణం, ఈ తాగలేదు, ఇలా దూర దూర ప్రాంతాల నుంచి ఇంతమంది టైం స్పేర్ చేసి మన ఫెలోషిప్ని బలోపేతం చేస్తారంటే ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఇది ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. మరి మీకు అందరికీ తెలుసు, నాకు కొంచెం అనారోగ్యంగా కాలికి 2 ఆపరేషన్స్ జరిగినాయి. అది కొంచెం క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. అయితే అదంతా తీశారు. ఇప్పుడు నాకు రేడియేషన్ కూడా జరుగుతుంది. దేవుడు స్వస్థపరిచారు. మీరందరూ చేసిన ప్రార్థనకి మరి నేను మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళా త్వరలోనే నేను మళ్ళా రెన్యూలై మళ్ళా దేవుళ్ళ ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేస్తారు. మా క్యాబినెట్ మాకు చాలా ప్రోత్సాహం. మన ప్రెసిడెంట్ అయ్య గారు చాలా యాక్టివ్గా ఉండి మన కులాన్ని చాలా విజయవంతంగా వారు తీసుకెళ్తున్నారు. ఇది మన